నమస్తే, నేను క్రాంతి. ఖమ్మం కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఆ పార్టీ నాయకత్వం ఖమ్మం లోక్సభ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ ఇవ్వాలో రేపో అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉందన్నటువంటి సమాచారం అందుతుంది ఆ జిల్లా నుంచి. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉంటే కాంగ్రెస్ ఇప్పటి వరకు అభ్యర్థులు ప్రకటించిన స్థానాలు కరీంనగర్, ఖమ్మం, అదేవిధంగా హైదరాబాద్. ఒక విధంగా ఖమ్మం, కరీంనగర్ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ ఖమ్మంలో ఏ సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తారో దానికి భిన్నమైన సామాజిక వర్గానికి కరీంనగర్లో ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇన్నాళ్ళు ఇది పెండింగ్లో పెడుతూ వచ్చినట్టు చెప్తున్నా. వాస్తవానికి ఖమ్మం లోక్సభ స్థానం నుంచి తమ కుటుంబం నుంచి వ్యక్తులకు కావాలని టికెట్లు ఇవ్వాలని ముగ్గురు మంత్రులు, ఆ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు అంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన భార్య కోసం, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుని కోసం, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు తన తనయుని కోసం ఇక్కడ టికెట్లు ఆశించారు. ఒక దశ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు వెనక్కి తగ్గిన చివరి నిమిషం వరకు కూడా ఈ ఇద్దరు నేతలు తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ ఇద్దరిని కాదని మరొక కొత్త వ్యక్తిని తీసుకురావాలన్నటువంటి నిర్ణయంలో పార్టీ ఉండడంతో ప్రస్తుతానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కరు మాత్రమే ఇంకా టికెట్ మీద ఆశలు పెట్టుకొని ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన తన సోదరునికి టికెట్ ఇప్పించే పనిలో ఉన్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకునికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక అనౌన్స్ చేయాల్సింది మిగిలి ఉందని చెప్తున్నారు. టీడీపీలో మంత్రిగా పనిచేసి సుదీర్ఘకాలం ఆ పార్టీలో కొనసాగిన మండవ వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. మొన్నటి శాసనసభ ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్ను కూడా వీడి కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్లోకి వచ్చిన సమయంలోనే ఆయనకు ఎంపీ టికెట్ కేటాయిస్తామన్నటువంటి హామీ ఒకటి లభించిందని చెప్తున్నారు. ముఖ్యంగా టీడీపీలో తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, అదేవిధంగా ప్రస్తుత సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిసి పనిచేశారు. వీరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా ఖమ్మం జిల్లాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ క్యాడర్ యావత్తు ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు గెలుపు కోసం ప్రయత్నం చేసింది. ఆయన నేరుగా టీడీపీ ఆఫీసుకు కూడా వెళ్ళి వచ్చున్నారు. సో ఇప్పుడు మాజీ టీడీపీ నేత ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన మండవ వెంకటేశ్వరరావును ఖమ్మంలో ఎంపీ అభ్యర్థిగా పెడితే అటు ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లతో పాటు టీడీపీ క్యాడర్ అంతా ఆయనకు పనిచేసే అవకాశం ఉందన్నటువంటి ఒక నిర్ణయానికి కాంగ్రెస్ నాయకత్వం వచ్చినట్టు చెప్తున్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఖమ్మ సామాజిక వర్గానికి చెందని నేతలు కేవలం ఇద్దరు మాత్రమే ఇక్కడి నుంచి ఎంపీలుగా విజయం సాధించున్నారు. ఒకటి పివి రంగానాయుడు కాపు వర్గానికి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి. ఇక ఈ లోక్సభ ఎన్నికల చరిత్ర మొత్తాన్ని మనం గమనించిన ఎన్నికలు మొదలైన నాటి నుంచి మొన్నటి 2019 ఎన్నికల వరకు కూడా గెలిచిందంతా కూడా స్థానికేతర నాయకులు, అందులోనూ ప్రధానంగా ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు. దాదాపు ఈ లోక్సభ నియోజకవర్గంలో రమారమి 14 లక్షల ఓట్ల వరకు ఉన్నాయని చెప్తున్నారు. ఇందులో కనీసం 5 లక్షలకు తగ్గకుండా ఖమ్మ సామాజిక వర్గానికి ఓట్లున్నట్టు చెప్తున్నారు. సో బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా టీడీపీ నుంచి, రెండు పార్టీల నుంచి గెలిచిన రికార్డు నామా నాగేశ్వరరావుకు ఉంది. నామా నాగేశ్వరరావు 2019లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన బీఆర్ఎస్ నుంచే పోటీ పడుతున్నారు. అంతకుముందు రేణుకా చౌదరి, అంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇట్లా వరుసంట గెలిచిన బయటి నుంచి వచ్చిన నాయకులు కూడా పివి రంగానాయుడు, లక్ష్మీకాంతమ్మ, అదేవిధంగా నాదెండ్ల భాస్కర్రావు, ఈ నేతలంతా కూడా ఇతర జిల్లాల నుంచి ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి వచ్చి పోటీ చేసి గెలిచిన వారే. వీరిలో ఎక్కువ మంది ఖమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ నియోజకవర్గంలో గెలిచిన నేతల్ని తీసుకున్నా కానీ జలగం వెంగళరావు, అంతకుముందు జలగం కొండలరావు, అదేవిధంగా నామా నాగేశ్వరరావు, రేణుకా చౌదరి, సిపిఎం నుంచి గెలిచిన తమ్మినేని వీరభద్రం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ నియోజకవర్గంలో ఎంపీలుగా గెలిచింది ఇద్దరు మినహా మిగిలిన వారంతా కూడా ఖమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. సో ఈ అంశాన్ని కీలకంగా భావించే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఒక ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని పెట్టాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు. దీనిలో భాగంగానే నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావుకు ఈసారి టికెట్ ఇవ్వడం దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్టే చెప్తున్నారు. సో ఇక అధికారికంగా ముఖ్యమంత్రి, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ పేరును ప్రకటించాల్సి ఉందని ఖమ్మం రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. సో ఒకవేళ
ఆయన పేరు ప్రకటించాక మనం ఖమ్మం లోక్సభ నియోజకవర్గ ముఖ చిత్రం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే బీజేపీ నుంచి వెలమ సామాజిక వర్గానికి చెందిన వినోద్రావు తాండ్రా, అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ల నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నామా నాగేశ్వరరావు, మండ వెంకటేశ్వరరావు పోటీలో ఉంటారు. సో గతంలో టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావు, అదేవిధంగా రేణుకా చౌదరి కాంగ్రెస్ నుంచి పోటీ పడిన దాఖలాలు ఇక్కడ ఉన్నాయి. సో ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు పోటీ పడిన సందర్భాలు కూడా గత ఎన్నికల్లో కొన్ని పర్యాయాలు ఉన్నాయి. సో ఈసారి ఇక్కడ ఓటు ఏ విధంగా చీలుతుంది, ఎందుకంటే ఇక్కడ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బీజేపీ ప్రస్తుతం ఈ స్థానం తమదే, తాము గెలిచి తీరుతామన్నటువంటి ధీమాను వ్యక్తం చేస్తుంది. పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందా, లేదు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా, లేదు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందా, లేదంటే త్రిముఖ పోటీ జరుగుతుందా? సో ఒకవేళ మండ వెంకటేశ్వరరావు పేరే గనక ఫైనల్ అయి ప్రకటించడం అంటూ జరిగితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలను మనం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఈసారి పోటీ త్రిముఖమే కానుంది. ముఖ్యంగా కాంగ్రెస్ కొంత అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటుంది, ఎందుకంటే ఈ నియోజకవర్గ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ 6 చోట్ల, కాంగ్రెస్ పొత్తులో భాగంగా గెలిచిన సిపిఐ ఒక చోట, అంటే మొత్తం 7 నియోజకవర్గాలు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నట్టే లెక్క. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడ బలంగా ఉన్నట్టే లెక్క. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఖమ్మం లోక్సభ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కే వైపే మొగ్గుంటాయని ఒక వర్గం వాదిస్తుంటే, మోడీ చరిష్మాతో కేంద్రంలో రాబోతున్న బీజేపీ ప్రభుత్వం ఒక ధీమాతోటి తామే గెలుస్తామన్నటువంటి అంచనాలో బీజేపీ ఉంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్లో ఉంది, ఆత్మరక్షణలో ఉంది. ఎందుకంటే ఆ పార్టీకి చెందిన క్యాడర్ అంతా కూడా ఇప్పటికే చెల్లాచెదురు కావడం, నామా నాగేశ్వరరావు అయిష్టంగానే ఇక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో బయటికి మనకు 3 పార్టీలు అక్కడ పోటీలో ఉన్నట్టు కనిపిస్తున్నా, ప్రధాన పోటీ మాత్రం ఈసారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడి నుంచి మండవ వెంకటేశ్వరరావు పేరు ఇంకా ప్రకటించాల్సి ఉంది.